రైట్ ఎన్నికల ఫలితాలను చాలా స్లోగా వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తోంది. అధికారికంగానే మరి కాసేపట్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయబోతున్నారు కాంగ్రెస్ సభ్యులందరూ కూడా. రైట్ మనం చూడొచ్చు జయరాం రమేష్ ట్వీట్ కూడా చేశారు. లైక్ ద లోక్సభ ఎలక్షన్స్ ఇన్ హర్యానా వీఆర్ అగైన్ విట్నెసింగ్ స్లోయింగ్ డౌన్ ఆఫ్ అప్లోడింగ్ అప్ టు డేట్ ట్రెండ్స్ ఆన్ ఈసీ వెబ్సైట్ అంటున్నారు. ఈస్ ద బీజేపీ ట్రయింగ్ టు బిల్డ్ అప్ a pressure on administration by sharing outdated and misleading trends అంటూ ఆయన ట్వీట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకు పాపారావు గారు కూడా ఇదే విషయాన్ని మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం. ఏంటంటే ఎవరు ప్రెషరైజ్ చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ పొద్దున్నుంచి అంటే తెలుగు స్టేట్స్తో కంపేర్ చేస్తే జమ్మూ కాశ్మీర్ అని కూడా 90 సీట్లే ఇప్పటికీ అయిపోవాలి అని చెప్పి నిన్నటి నుంచి కూడా మనం అందరం మాట్లాడుకున్నాం. మధ్యాహ్నం 12 కల్లా ట్రెండ్స్ తెలిసిపోతాయి, ఎవరు అధికారంలోకి వస్తారో మనకు తెలిసిపోతుంది అంటారు. కానీ జమ్మూ కాశ్మీర్లో బీజేపీ బోని కొట్టింది. ఇప్పుడే ఫస్ట్ ఫలితాలు వెలువడుతున్నాయి. అంటే మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఫస్ట్ ఫలితం వస్తే ఎప్పటికీ ఈ ఫలితాలన్నీ వస్తాయి, ఎందుకు ఇంత స్లోగా ట్రెండ్స్ అన్ని కూడా అప్డేట్ చేస్తూ ఉన్నారు, ఎక్కడ జరుగుతోంది జాప్యం అని కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీని వెనక ఎవరి హస్తం ఉందో తెలియాలి అంటూ రాతపూర్వకంగా వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయబోతూ ఉన్నారు. అలాగే హర్యానా విషయం కావచ్చు, లేకపోతే జమ్మూ కాశ్మీర్ విషయం కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దానికి కంప్లీట్ ఆపోజిట్ గా మనకు కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ లో హర్యానాలో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంటుంది, చాలా ఈజీగా కైవసం చేసుకుంటుంది అని అనుకున్నారు. కానీ మొత్తం అంతా కూడా తారుమారైపోయింది. జమ్మూ కాశ్మీర్ విషయంలో కూడా హంగ్ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ మనకు చెప్పాయి. కానీ జమ్మూ కాశ్మీర్లో ఇండియా కూటమి అక్కడ 52 సీట్లతో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. బీజేపీ అక్కడ 26 సీట్లతో సరిపెట్టుకుంది, పీడీపీ 3, ఇతరులు 9. ఇక్కడ ఇండిపెండెన్స్ కనుక చూస్తే ఎక్కువ ప్రభావం చూపిస్తున్నారు అనుకోవాలి. ఇండిపెండెన్స్కి దాదాపు పీడీపీ కంటే కూడా ఎక్కువ సీట్లను గెలుచుకుంటోంది. ఇక హర్యానా విషయానికి వస్తే మాత్రం హర్యానాలో నిజంగా ఒకానొక దశలో కాంగ్రెస్ బీజేపీ నెక్ టు నెక్ మనకు కనిపించారు. హర్యానా విషయంలో రిజల్ట్స్ అన్ని కూడా చాలా ఇదిగా స్లోగా వెళ్తున్నాయని చెప్పి కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మా ఈజీగా గెలిచే స్థానాలన్నింటినీ కూడా ఇప్పుడు మొత్తం తారుమారు చేస్తూ ఉన్నారు, దీని వెనక ఎవరి హస్తం ఉన్నది మాకు తెలియాలి అని అంటున్నారు. రైట్ పాపారావు గారు అనలిస్ట్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఎలా చూడాలి? ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ రిటర్న్ ఫార్మాట్లో ఇస్తామని అంటున్నారు, మీరు అన్నట్టుగా ఇది ఒక స్ట్రాటజీ అనాలా? నేను కానీ ఏంటంటే ఫలితాలు లేట్ అవుతున్నాయి, ఫలితాలు తొందరగా డిక్లేర్ చేయండి అనేది ఓడిపోయేవాళ్ళు చేసే పని కాదు కదా. సహజంగా మామూలు ఓడిపోతారా గెలుస్తారా అది వేరే విషయం. ఓడిపోయేవాళ్ళు తొందరగా చెప్పండి మేము ఓడిపోయామని ఎవరు అడగరు కదా, తొందరగా చెప్పండి మేము ఓడిపోయామని అడగరు. కాబట్టి వాళ్ళు అడుగుతున్న దానిలో ఏదో కారణం ఉంది. రెండోది ఫలితాలు లేట్ అవుతున్నాయి అనే దగ్గర సరే దానిలో ఏమైనా మిస్సీఫ్ ఉంటే అది పెద్ద ఇష్యూ. మిస్సీఫ్ ఎందుకంటే జనరల్ ట్రెండ్ పర్సెప్షను, యాక్సిస్ మై ఇండియా లాంటి చాలా అథెంటిసిటీ లోక్సభ ఎన్నికల్లో అది తప్పు చెప్పింది, అంచనాలు తప్పు ఉన్నాయి దానికి. కానీ ఓవరాల్గా దానికి చాలా అథెంటిక్గా ఉన్నటువంటి సంస్థ యాక్సిస్ మై ఇండియా. అట్లాంటి సంస్థ ఈసారి హర్యానాలో అనివార్యంగా కాంగ్రెస్ వస్తుంది అనేది ఆ సంస్థ కూడా చెప్పింది. దరిదాపుగా ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎగ్జిట్ పోల్స్ 50 నుంచి 62 సీట్స్ దాకా కాంగ్రెస్కి ఇచ్చినాయి, బీజేపీకి మ్యాక్సిమం 30 సీట్స్ ఇచ్చినాయి. మరి ఇట్లాంటప్పుడు ఇట్లా రివర్స్ అవటం వెనక సో దేర్ ఆర్ మెనీ థింగ్స్ టు థింక్ అబౌట్. కాబట్టి అది మిస్సీఫా లేకపోతే అందుకని ఆ భయాలు వాళ్ళకి ఏమైనా ఉన్నాయో అదొకటి. రెండోది ఏంటంటే ఫలితాలు ఇంత టైం పట్టడం అనేది మనందరికీ తెలిసిందే కదా. ఎన్నోసార్లు డిబేట్లకు కూర్చున్నాం మనం. 11 మనకు 170 180 ఆంధ్రాలో 170 సీట్లు ఉంటే ఈ పార్టీకి అసలు క్లియర్ అయిపోయి లేచి వెళ్ళిపోతుండేవాళ్ళు. అలాగే ఇక్కడ తెలంగాణలో 119 సీట్లు కూడా క్లియర్గా అయిపోయేది. 11:30 అసలు మొత్తం క్లోజ్ డౌన్. ఆ తర్వాత పోస్ట్ మార్టమే. కానీ ఇప్పుడు అలా కాదు కదా, ఇంత టైము మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు నవ్వు 1 o'clock కూడా ఏమి తేల్టలా. కాబట్టి దట్ ఈస్ సర్టెన్లీ దెర్ ఇస్ ఎ స్లో డౌన్ వల్ల ఎవరికి ఉపయోగం ఉందా నేను అదే ప్రశ్న వేసాను. అది నిజమా కాదా అది వేరే విషయం. స్లో డౌన్ ఎవరికి కావాలి? ఓడిపోయే వాళ్ళకి కావాలి స్లో డౌన్. గెలిచే వాళ్ళకి తొందరగా ప్రకటించుకుంటే సెలబ్రేషన్ మూడ్ లో ఉంటారు. రీజన్స్ ఉండొచ్చని ఒక అనలిస్ట్ గా మీరు అనుకుంటున్నారు? అంటే రెండు పొలిటికల్ పార్టీస్ కాదు, రెండు. ఒకటి ఏంటంటే మిస్సీఫ్ తాలూకు భయం, స్లో డౌన్ చేసేది ఎందుకంటే ఏదైనా మ్యానిపులేట్ చేస్తారనే భయం ఒకటి. రెండోది ఏంటంటే స్లో డౌన్ ద్వారా మోహన్ జల్లక వెంటనే మరి అంటే కాసేపు ఒకసారి వాయిదా వెంటిలేటర్ మీద పెట్టి కాసేపు మృత్యువును వాయిదా వేసినట్టు ఓటమిని కూడా కొన్ని గంటలు వాయిదా వేసి సంతోషపడే ధోరణ. అంటే బారో టైం, కాసేపు ఎక్కువ టైం తీసుకుని నెమ్మదిగా డైల్యూషన్ అది కానీ ఇది కానీ అవ్వాలి అంతే. ఆ రెండింటిలో తప్పితే వేరే అవకాశం లేదు. మరి అంతకంటే కూడా జయరాం రమేష్ గారు కూడా ఏం చెప్పాల, లేట్ చేస్తున్నారు అంటున్నారు తప్పితే
ఎందుకు లేట్ చేస్తున్నారు అనేది వాళ్ళు కూడా చెప్పటల్లా. వాళ్ళు కూడా ఏం చెప్పలేదు కదా, దీనిలో ఈ మోసం చేస్తున్నారు ఆ మోసం చేస్తున్నారు అని చెప్పలా. వై ఆర్ యూ డిలేయింగ్? అప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా హర్యానాలో మీరు లేట్ చేశారనేది చెప్తున్నారు వాళ్ళు. అదే పార్లమెంట్ ఎన్నికలు హర్యానాలో వెరీ క్లియర్ మెజారిటీ, బాగా కాంగ్రెస్ పార్టీ బాగా గెలుచుకుంది 5 సీట్స్ వాళ్ళే గెలిచినట్టున్నారు. కాబట్టి ఏంటంటే ఆ తర్వాత కాలంలో ఇంకా డిక్లైన్ ఉంది బీజేపీ డిక్లైన్ ఉంది. కాబట్టి ఇందా చూడండి పోగొట్టు, ఇందాకే మాట్లాడుకున్నాం, ఓడిపోతుంది అంటే ఇప్పుడు ఆ మెజారిటీ లీడ్లో ఉందని. సో దేర్ ఆర్ చాలా, అంటే మనం ఇప్పుడు తొందరపడకూడదు. ఎందుకంటే నేను కానీ మీరు యాంకర్గా కానీ నేను అనలిస్ట్గా కానీ తొందరపడి మనం కామెంట్లు చేస్తా పోలేం. కానీ ఏంటంటే ఓవరాల్ పరిస్థితి ఎలా కనపడుతుందంటే బీజేపీ ఇదంతా పైకి కనపడ్డంతగా అక్కడ వార్తల్లో అది ఇది అయిపోతుంది, అన్ని లీడ్ అన్నట్టుగా లేదా అనే సందేహాలు అయితే వస్తాయి. మనకి సందేహం అంటే తప్పు కాదు, సందేహం అయితే. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ స్టాట్యుటరీ గురించి మాట్లాడతాను. ఎలా చూడాలి ఎగ్జిట్ పోల్స్ అన్నిటినీ కూడా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తే చెప్తోంది ఒకటి, జరుగుతోంది ఒకటి. అంటే ఎగ్జిట్ పోల్స్ చాలా శాస్త్రీయంగా ఉండొచ్చు. నేను చాలా దేశాల్లో వింటుంటాను కదా, జనరలైజ్డ్గా అంటున్నాను, చాలా కాదు కరెక్టే మీరు చెప్పేది. కానీ చాలా దేశాల్లో వింటాం. శ్రీలంకలో కూడా మొన్న ఎన్నికలప్పుడు ఎగ్జిట్ పోల్స్ ప్రిడిక్ట్ చేసినాయి. ఎగ్జిట్ పోల్సే కాదు అసలు, సర్వేలే ప్రిడిక్ట్ చేసినాయి. ముందు ఎన్నికల ముందు పలానా ఇతను అమర కుమార అతను ఉన్నాడు కదా, ఎవరైతే గెలిచాడో ఆయన ఇట్లా గెలవబోతున్నాడు అనేది, ఆయన అవకాశాలు ఉన్నాయనేది క్లియర్గా చెప్పేసినాయి. అలాగే చాలా దేశాల్లో ఇంత పర్సెంటేజ్ మార్జిన్, ఇప్పుడు అమెరికా ఎన్నికల్లో కూడా కమలా హ్యారిస్ లీడింగ్ బై ఈ ఎన్నికల్లో ఇట్లా ఇప్పుడు దాకా లీడింగ్ ఇవ్వకుందని ఇవన్నీ చెప్తున్నప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు తప్పవుతున్నాయి ఎగ్జిట్ పోల్స్? మీరు అన్ని దేశాల్లో అంత కరెక్ట్ చెప్తున్నారే, 1% తేడాతో కూడా చెప్తున్నారు కొన్ని దేశాల్లో ఇట్లా జరగబోతుంది అనేది. మరి ఆ సిస్టమ్స్ ఇక్కడ కూడా అప్లై, అదేమి అద్భుతమైన ఇది కాదు కదా, అది ఇక్కడ కూడా సాధ్యం. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే మ్యానిపులేషన్ అనేది, ఎగ్జిట్ పోల్స్ మ్యానిపులేషన్ కూడా జరుగుతుంది. ఎందుకంటే భారతదేశంలో మీడియాకి సంబంధించినంతవరకు అన్ని మీడియా సంస్థల్ని నేను బ్లేమ్ చేయను. కానీ మీకు ఎన్డీటీవీ అలా అయిపోయిన తర్వాత, ఎన్డీటీవీ సడన్లీ గాన్ టు ఏమైపోయింది, దాని నుంచి రవీష్ కుమార్ వెళ్ళిపోవటం, ఇవన్నీ ఆయన మెయిన్ మన ఆయన పేరు ప్రణవరాయ్ ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే మీడియాకి ఇండిపెండెన్స్ ఎక్కడుంది ఇండియాలో? ఏదో కొద్దిపాటి మీడియా, చిన్న స్థానికంగా ఉన్న మీడియా, అంటే లోకల్ మీడియా, మనకి తెలుగులోనో తమిళ్లోనో లేకపోతే హిందీలోనో లోకల్ మీడియా కొన్ని, అన్నింటినీ చేయలేరు కాబట్టి ఈ మిగిలినవి. అందుకని మీడియా ఇండిపెండెన్స్ ఎంత ఉంది ఇక్కడ? మీడియా మ్యానిపులేషన్ చాలా ఉంది కదా. మీడియా మ్యానిపులేషన్ ఎంత ఉన్నప్పుడు ఎక్కడ ఆ మీడియా మ్యానిపులేషన్ చేయగలిగిన వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు చేసే వాళ్ళని మ్యానిపులేట్ చేయలేరా? కాకపోతే ఆశ్చర్యకరం ఏంటంటే, నేను ఇప్పటికీ నాకు విచిత్రంగా అనిపించేది, యాక్సిస్ మై ఇండియా వాళ్ళు అంత కరెక్ట్ చెప్పేవాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో పొరపాటు పడ్డందుకు ఆయన టీవీలో ప్రోగ్రాంలో కూర్చొని ఏడ్చేశాడు. ప్రోగ్రాంలో కూర్చొని యాంకర్ అడిగితే ఆయన గొళ్ళు నేర్చేశాడు, నేను ఇట్లా అయ్యింది నా పరిస్థితి అని చెప్పి. అంటే ఆత్మగౌరవం ఉన్న మనిషి, నటన అనుకోను నేను, నటనని మనం అనుకోను. ఆత్మగౌరవం ఉన్న మనిషి, తప్పు చేశాను, నన్ను ఏమనుకుంటారో, నేను కూడా అమ్ముడుపోయాను అనుకుంటారేమో, ఇట్లాంటి ఏవో భయాలు ఉండాలి. అట్లాంటి మనిషి ఈసారి ఆ మనిషి కూడా పొరపాటు పడతాడా? అట్లాంటి మనిషి ఒకసారి అట్లాంటి భయం ఉన్న మనిషి మళ్ళీ అంటే నాలుగింతలు ఎక్కువ జాగ్రత్త తీసుకుంటాడు కదా ఈ రిజల్ట్ కోసం. కానీ చూడాలి. అంటే బట్ ఇదేదో ఇంకా సాగుతుంది కాబట్టి మన డిబేట్లు సాగడానికి వాళ్ళు ఇదిగా ఉంది. అయితే నేను అనుకోవటం 3-4 దాకా కూడా మనకి 3 దాకా కనీసం 3